ఏబీలు వరుసగా ఒక పనిని 25 రోజులు 20 రోజులలో చేయగలరు. వారిద్దరూ కలిసి 5 రోజులు చేసిన పిదప ఏ పని నుండి విరమించుకొనెను. ఆ పనిని బి ఎన్ని రోజులలో చేయగలరు? ఆప్షన్స్ ఇచ్చాడు. 13 రోజులు, 11 రోజులు, 9 రోజులు, 15 రోజులు. హాయ్ అండి, వెల్కమ్ టు సుమా స్కూల్. ఈ ప్రాబ్లం కనుక మీకు యూజ్ అయితే ప్రాబ్లమ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద కామెంట్ పెట్టండి. దీనికి ఆన్సర్ 11. ఇది ఎట్లొచ్చిందో చూద్దాం మనం. ఇప్పుడు ఇట్లా ఇచ్చినప్పుడు ఏబీలు వరుసగా 25 రోజులు 20 రోజులు అన్నారు. ఇప్పుడు ఎప్పుడైనా ఇట్లా మనం స్టార్టింగ్ నుంచి ఇప్పటికి 5 ప్రాబ్లమ్స్ చూసాము. అందులో బేసిక్స్ అన్నీ చెప్పేశాను. ఇట్లా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏ ఒక్క రోజులో చేసే పని, బి ఒక్క రోజులో చేసే పని కనుక్కుంటాం మనం ఫస్ట్. అప్పుడు ఏమవుతుంది? ఏ ఒక్క రోజులో చేసే పని 1/25 అవుతుంది, బి ఒక్క రోజులో చేసే పని 1/20 అవుతుంది. అదే రాశాను ఇక్కడ చూడండి. ఏ ఒక్క రోజులో చేసే పని ఒక్కరోజు పని 1/25, బి ఒక్కరోజు పని 1/20. మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి ఒక 5 రోజులైతే చేశారు కదా. ఫస్ట్ ఒక్కరోజు పని కనుక్కుందాం. ఏంటి? ఏ ప్లస్ బి ఒక్కరోజు పని ఎంత అవుతుంది? 1/25 ప్లస్ 1/20. ఇప్పుడు వీళ్ళిద్దరూ 5 రోజులు కలిపి చేశారు కదా. అప్పుడు ఏ ప్లస్ బి యొక్క 5 రోజుల పని. 5 రోజుల పని ఏమవుతుంది? ఈ ఒక్కరోజు చేసే పని ఇంటూ 5. 5 ఇంటూ 1/25 ప్లస్ 1/20, 1/25 ప్లస్ 1/20. ఇప్పుడు ఈ రెండింటిని ఎల్సిఎం కడితే ఇక్కడ ఎంత వచ్చింది? 100 వచ్చింది. సో 100 పైన 1 ఉంది కాబట్టి 4 ప్లస్ 5 100. 5 ఇంటూ 9/100. ఇప్పుడు 5 1 జా 5, 5 20 జా. సో మొత్తం ఎంత వచ్చింది? 9/20 వచ్చింది. ఇప్పుడు ఈ 9/20 అనేది ఏంటిది? ఏబీలు ఇద్దరు కలిసి 5 రోజులలో చేసిన పని ఎంత అంటే 9/20. ఇప్పుడు ఏంటి? ఈ 9/20 పని కంప్లీట్ అయిన తర్వాత 9/20 పని అంటే ఆ మొత్తం పనిలో ఇంత పోర్షన్ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ పని నుండి విరమించుకున్నాడు అంటే ఏ పని నుండి వెళ్ళిపోయిండు. ఇప్పుడు బి ఒక్కడే చేయాలి. బి ఒక్కడే చేసి ఎన్ని రోజుల్లో చేస్తాడు అనేది క్వశ్చన్. ఇప్పుడు ఏమన్నాడు? మనం ఇప్పుడు మిగిలిన పని కనుక్కుందాం. ఎప్పుడు కానీ మిగిలిన పనిలు అంటే మొత్తం పనిని 1 తోటి చూసుకుంటే మిగిలిన పని ఎంత? మొత్తం పని 1 అనుకుంటే 1 మైనస్ 9/20. 1 మైనస్ 9/20 అంటే దీన్ని చేయండి. 20 మైనస్ 9/20 దట్ ఈజ్ ఈక్వల్ 11/20. 11/20 వచ్చింది కదా. 11/20 అనేది ఏంటిది? మిగిలిన పని. ఇప్పుడు ఈ 11/20 వంతు పనిని బి ఎన్ని రోజుల్లో చేస్తాడు అని. యాక్చువల్గా మనకు బి ఒక్క రోజులో చేసిన పని ఉంది. ఎంత చూడండి? 1/20. అవునా? నేను దీన్ని ఎట్లా రాశానంటే 11 ఇంటూ 1/20 అని రాశాను. అంతే కదా. 11/20ని 11 ఇంటూ 1/20. ఇది ఒక్క రోజులో చేసే పని. అప్పుడు 11 రోజుల్లో బిఐ కంప్లీట్ చేస్తాడు పనిని. పని మొత్తం బి పూర్తి చేయడానికి, మిగిలిన పని పూర్తి చేయడానికి పట్టే కాలం ఎంత అంటే 11 రోజులు. అదే ఆప్షన్స్లో 11 రోజులు అని రాశాను. థ్యాంక్ యూ.